అందరికీ రామ్. నా పేరు భోగ విజయ్ కుమార్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కొమరంభీం మాసిఫ్. ఏదైతే మంచిర్యాల జిల్లా జన్నరం మండల కేంద్రంలోని ఒక ఆదివాసీ యొక్క భూమి అన్యాక్రాంతం జరిగిందని ఒక గిరిజనేతరులు ఇద్దరు ముగ్గురు ఆ భూమిని కన్నేసి అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేసి కబ్జా చేశారని మాకు సమాచారం అందిన వెంటనే మేము ఏదైతే భూమిలో ఉన్నదో ఆ భూమిలోకి వెళ్ళి అక్కడి నుంచి మేము ర్యాలీగా మండల కేంద్రంలోని ఏదైతే ఎంఆర్ ఆఫీస్ ఉన్నదో ఆ ఆఫీస్లో వెళ్ళి మేము నిరసన తెలుపగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, అక్కడ పోలీసు అధికారులు కూడా కావచ్చు, మీకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది, చేస్తాము అదేవిధంగా మీ ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో ఆ రిప్రజెంటేషన్ మాకు ఇవ్వండి, పై అధికారులు కూడా తెలియజేస్తామని చెప్పడంతో అక్కడ అదేవిధంగా అక్కడ భూమిలో ఎవరిని కూడా రానివ్వకుండా మేము ఇప్పుడు చేస్తాము, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది మీకు హామీ ఇవ్వడంతోనే మా నిరసన అక్కడితో మేము అక్కడ ఆపేసినాం. కానీ ఇక్కడ ఆదివాసీ రైతుకైతే మేము ఆ రోజు అలాగా ఏదైతే 10 తారీఖు నాడు మేము ఆ రోజు మేము ఉద్యమం దిశగా వెళ్ళి ఏదైతే ర్యాలీగా చేసి అక్కడ వెళ్ళి మేము నిరసన తెలిపినామో అప్పుడు ఖచ్చితంగా ఆ ఆదివాసీ రైతుకి ఎంతో కొంత అయితే న్యాయం జరిగింది. కానీ ఈ న్యాయం జరిగింది అనేది ఏమాత్రం కూడా తెలుసుకోకుండా అక్కడ ఉన్నటువంటి కొందరు జన్నరం మండలం కేంద్రంలోని ఎవరైతే కొందరు నాయకులు వాళ్ళ పేర్లు ఏదైతే రాయసెంటర్ సరమేడి పూసం సోనేరావు, తుడుందెబ్బ మండల అధ్యక్షులు రాయచడం కాళీ, రాజ్గోడ్ సేవా సమితి ఆడ హనుమంతరావు, మర్స్కుల్ హనుమంతరావు మరియు దుర్గా యశవంతరావు, లక్ష్మణ్, బొజ్జు, రాజేశ్వర్, ఆనందరావు మరియు తదితరులు వీళ్ళందరూ మా పైన బురద జల్లే దిశగా ఒక ఆదివాసీ సంఘానికి చెందిన వ్యక్తులని ఏమాత్రం కూడా తీసుకోకుండా మమ్మల్ని ఒక ఇంత ఘోరంగా మరి పత్రికా ప్రకటనలో వీళ్ళు తుడుందెబ్బ పేరుతో ఇక్కడ వచ్చి ఇతర జిల్లాల నుంచి రెచ్చగొడుతున్నారనే పత్రికా ప్రకటన ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము అక్కడ వచ్చి తుడుందెబ్బ పేరుతో ప్రజలను రెచ్చగొట్టి మభ్యపెట్టి అన్యాయం చేయడానికి అయితే రాలేదు. మేము అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే స్వయం పారుబాయి మరి ఆయన కుమారుడైనటువంటి స్వయం లక్ష్మణ్ గారులకు ఖచ్చితంగా ఎంతో కొంత అయితే ఖచ్చితంగా న్యాయం జరిగింది. ఎందుకంటే ఆయన దాదాపుగా ఒక సంవత్సరం నుంచి ఆయన ఈ భూమిపై చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆ భూమి యొక్క అన్యాక్రాంతం జరిగింది. ఈ ఒక ఇద్దరు ముగ్గురు గిరిజనేతరులు ఈ భూమిపై ఆల్రెడీ కబ్జా చేశారని అక్కడ స్థానిక మండల అధ్యక్షుడు ఎవరైతే కాలి ఉన్నాడో కాలి కూడా తెలపడం జరిగింది. ఈ మధ్యలో అంటే ఒక 1 మంత్ క్రితం, ఈ 4 రోజుల క్రితంలో కూడా స్వయాన నాకు కూడా సమాచారం అందించిన తర్వాత వెంటనే నేను ఆ రోజు కూడా నేను అక్కడ రావడం జరిగింది. ఈ విషయం తుడుందెబ్బ మండల అధ్యక్షుడు అయిన కాళీ గారికి కూడా నేను సమాచారం ఇవ్వడం జరిగింది. అలానే ఈ విధంగా సమస్య ఉన్నది, దీన్ని మాత్రం ఖచ్చితంగా మనం పోరాటం చేస్తేనే తప్ప ఈ మన ఆదివాసీ రైతుకు మాత్రం న్యాయం జరగలేదు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా అతి త్వరలో మీటింగ్ పెట్టేసి ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చేయవలసిందిగా నేను తెలిపినాను. కానీ అప్పటి నుంచి నేటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు ఒక 1 year నుంచి అవుతున్నా కూడా నేటి వరకు కూడా ఈ భూమి సమస్యపై ఇక్కడ ఎవరైతే మాకు పత్రికా ప్రకటనలో సమాచారం ఇవ్వలేదు, మాకు ర్యాలీ జరగడం మాకు ఇది అవమానం అని ఎవరైతే పెట్టినారో వీళ్ళు ఎవరు కూడా ఈ మా ఆదివాసీ రైతు యొక్క భూమి సమస్యను పరిష్కారం అనేది కాదు కదా, కనీసం పోరాటం కూడా ఉద్యమం కూడా చేయలేదు, కనీసం ఏ మాత్రం కూడా న్యాయం చేయలేదు. కాబట్టే కదా మాకు ఆ రోజు నాడు మాకు స్వయం లక్ష్మణ్ అనే వ్యక్తి మమ్మల్ని సంప్రదించిన వెంటనే తర్వాత మేము సరే మీ యొక్క మండల కమిటీ వారికి అదేవిధంగా జిల్లా కమిటీ వారికి కూడా తెలియజేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కూడా మేము ఆల్రెడీ ఈ విషయం తెలపడం జరిగింది. ఈ విధంగా మనం చేస్తేనే తప్ప మా ఆదివాసీ రైతుకు న్యాయం జరగలేదు అని చెప్తే ఖచ్చితంగా మేము ఆ రోజు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు నాడు మేము అక్కడ వెళ్ళి ఇంత న్యాయం చేస్తే మా పైన ఇంత రాజకీయ ధోరణితో ఎవరో వ్యక్తులు ఏదో అక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులకు పొంగు కాసేలా వాళ్ళకు వత్తసు పలికేలా అక్కడ అసలు మా పైన ఇంత అన్యాయంగా మా పైన ఇది పత్రికా ప్రకటన చేయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆదివాసీ రైతుకు న్యాయం జరిగింది. కానీ ఇది వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, ఇది వాళ్ళు ఏ కోణంలో ఆలోచిస్తున్నారు. అక్కడ ఎవరైతే ఖచ్చితంగా ఇక్కడ తుడుందెబ్బ పేరిట అని ఉన్నదో ఇది ఖచ్చితంగా దీన్ని మాత్రం ఖండన కాదు కదా, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే 1 year నుంచి ఎందుకు మరి చేయలేదు, మరి మీరే పరిష్కారం చేయాల్సింది కదా, కానీ ఎందుకు చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకవేళ ఈ భూమిపై పరిష్కారం మీరు ఖచ్చితంగా చేసే ఉంటే లేదా ఈ కనీసం పోరాటం కూడా చేసే ఉంటే మేము ఖచ్చితంగా అక్కడ మేము రాకపోతుండే, మీరే చేస్తుండే. కానీ ఇప్పటికైనా పొంచింది ఏం లేదు. కాబట్టి ఇక్కడ జనరంలో ఉన్న మండల ఆదివాసీ నాయకులు కావచ్చు, అదేవిధంగా ఆదివాసీ ప్రజలు కూడా ఖచ్చితంగా ఒకటి విషయం అందరూ కూడా గమనించాలి. ఏదైతే మేము న్యాయం చేసినామని తెలిపిన న్యాయం అక్కడ జరిగినా కూడా వీళ్ళు మాకు సమాచారం లేదు, మాకు ఇది లేదు అది లేదనుకుంటా వీళ్ళు కేవలం ఆ గిరిజనేతర వ్యక్తులకు కొమ్ము కాయడానికే అక్కడ వత్తసు పలకడానికే మాపై పత్రికా ప్రకటన చేశారు. కానీ మేము ఇక్కడ చేసింది తుడుందెబ్బ పేరుతో ఎవరిని రెచ్చగొట్టడం కాదు, అమాయక ఆదివాసీ యొక్క రైతులు మేము న్యాయం చేసినామని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే
ఆ రోజు నాడు అక్కడ మేము అక్కడ ఎంఆర్ ఆఫీస్ లో నిరసన తెలపడం వల్లనే మాకు ఎవరైతే స్వయం లక్ష్మణ్ అనే రైతుకు ఆదివాసీ రైతుకు న్యాయం జరిగింది. న్యాయం జరిగేలా అక్కడ ఎంఆర్ఓ సార్ కూడా ఆల్రెడీ ఈ ఏదైతే మీ సమస్య అయ్యే వరకు ఆ గిరిజనేతలను కూడా అక్కడ మేము ప్రవేశపెట్టడానికి మేము లేము అని ఆల్రెడీ మాకు కూడా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి కదా జరిగింది. కానీ ఇక్కడ మాకైతే అన్ని చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కొందరు గిరిజనేతర వ్యక్తులు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మా పైన ఇంత బురద జల్లే ప్రయత్నాలు, మా తుడుందెబ్బ సంఘాన్ని, మళ్ళీ ఆదివాసీ సేన, అదేవిధంగా ఈ సంఘాలను రాజకోట సేవ సమితి ఈ సంఘాలను, మా ఆదివాసీ సంఘాలను కూడా వేరే విధంగా అవమానం చేసే విధంగా వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మా ఆదివాసీ సంఘాలు ఎన్ని ఉన్నా కూడా మేము ఒకటే ఐక్యంగా ఉంటాం. కానీ కొందరు గిరిజనేతరులు మా సంఘాలను విచ్ఛిన్నం చేసే కుట్రలో ఇది ఒక భాగమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇక్కడ జనరం కావచ్చు, ఆదివాసీ సమాజం కావచ్చు, ఇక్కడ మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ మా పైన నిందలు ఆరోపణలు చేసిన ఈ పత్రికా ప్రకటన మాత్రం ఎవరు కూడా మీ అంగీకరణ చేయవద్దు. అదేవిధంగా ఈ ఏదైతే మా ఆదివాసీ సంఘాలను విచ్ఛిన్నం చేసే కుట్ర ఉన్నదో దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. మరియు ఒకటి తెలియజేస్తున్నా, ఖచ్చితంగా మా ఆదివాసీ రైతుకు ఒకవేళ మీరు ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో ఈ నాయకులు ఖచ్చితంగా ఈ మన ఆదివాసీ రైతు యొక్క స్వయం లక్ష్మణ్ కారుబాయ్ వీరి యొక్క భూ సమస్యను మాత్రం తేల్చాల్సింది మాత్రం వీళ్ళే. మరి మేమైతే రాము. ఎందుకంటే మీరు అక్కడ వచ్చి మేము సమాచారం ఇవ్వలేదు, చేయలేదని ఇన్ని రోజులుగా ఇప్పుడు మాకు పత్రికా ప్రకటన చేశారు కదా. దీనిపై మాత్రం పూర్తి బాధ్యత మాత్రం మీరే వహించాల్సి వస్తుంది. మీరు వహించి ఈ భూమి యొక్క ఈ సమస్యను ఇక్కడైతే మన గిరిజనేతర వ్యక్తి యొక్క భూ కబ్జా చేసిందో ఆయన యొక్క భూమి విముక్తి కలిగించి ఆదివాసీ రైతుకు మీరు న్యాయం చేయండి. అప్పుడు మేము ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మీరు కూడా కరెక్ట్ లీడర్లు మేము కూడా ఒప్పుకుంటున్నాం. కాబట్టి మీరు బట్టిగా ఇలాంటి పత్రికా ప్రకటనలు ఇచ్చి ఆదివాసీ సమాజాన్ని వేరే విధంగా చేయడం అలాంటి అలవాట్లు ఉంటే మీరు మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ న్యాయం జరిగిందనే మాట మీకు తెలియడం లేదు. కేవలం ఇక్కడ వచ్చి మీరు ఇట్లా అనుమతి లేకుండా చేసినారు చెప్తున్నారు. ఇది మాత్రం కూడా భావ్యం కాదు. ఆదివాసీ సమాజాన్ని వేరే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా సాధించాం. ఇక్కడే కాదు, ఎక్కడన్నా మా భారతదేశంలో కూడా ఎక్కడ వెళ్ళి కూడా మాకు ఉద్యమం చేసే రైట్స్ మాకున్నాయి. మేము చట్ట ప్రకారంగా చేసినాం. చట్టాన్ని చేతిలో తీసుకొని మేము చేయలేదు. ఎక్కడ వెళ్ళినా ఆదివాసీ సమాజానికి ఎక్కడైనా అన్యాయం జరిగింది అని మాకు తెలిస్తే ఖచ్చితంగా మేము అక్కడ వెళ్తాం. ఆదివాసీ సమాజానికి మా తరపు నుంచి ఎంతో కొంత న్యాయం అనేది ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.